రైట్, థ్యాంక్ యూ. అందరికీ శుభ మధ్యాహ్నం. నమస్కరిస్తూ మొదటగా రోజు రవీంద్ర భారతి మెట్లెక్కే మొట్టమొదటి అక్షరం నామోజు బాలాచార్య సార్కు నమస్కరిస్తున్నాను. అలాగే సోషల్ మీడియాలో హమారా సఫర్ అనే కరెంటు తీగలకు కొత్త ఊపిరి నింపుతున్న మా తుల్జారాం సార్ గారికి నమస్కరిస్తున్నాను. అలాగే అనంత సాహిత్యాన్ని భువనగిరి గుట్ట మీద కూర్చున్నబెట్టిన మా మల్లారెడ్డి సార్కు నమస్కరిస్తున్నాను. అక్షరాలతో సాహితీ పడవలు చేసే మ్యాజిక్ మంత్రికుడు పోరెడ్డి రంగయ్య సార్ గారికి నమస్కరిస్తున్నాను. అలాగే తెలంగాణ కాల్వ మా నరసింహగుప్త సార్కు నమస్కరిస్తూ, అనంత ఇంటికి 2 దర్వాజలు మా ఆశీర్వాదం అన్న, కమలేష్ అన్న, అలాగే రోజు 5 గంటలకు నన్ను లేపే మా గంటారావం సార్ కూడా నమస్కరిస్తూ, నా యోగక్షేమాలను అడిగే మధుసూదన్ సార్, గౌతమ్ సార్, ప్రతి ఒక్కరికి కూడా ఈ ముఖ్యంగా ఈ మాతాపితృల యొక్క సేవా సదనాన్ని ప్రతి మెట్టుకు గుండెల నిండా నమస్కరిస్తున్నాను. ఒక జనకుడు, ఒక కన్వ మహర్షి, నేను అంటే మా నాన్న. ఒక జనకుడు, ఒక కన్వ మహర్షి, నేను ఆడపిల్లల తండ్రులం. లోకమంతా ఆడపిల్లలు పుడుతుంటే మగపిల్ల కాని కోసం మొక్కుకునే తండ్రులున్న ఈ రోజుల్లో ఒక ఆడపిల్ల కోసం నిలబడ్డ పుస్తకం నీవు సల్లగుండాలి. ఆ పుస్తకానికి నీవు సల్లగుండాలని పేరైతే పెట్టింది, కానీ ఇక్కడ ఇది ఏ ప్రక్రియరా అని నన్ను అడిగిండు. ఇది వచన కథ కావ్యం నాన్న అని చెప్తాను నేను. అది మళ్ళీ పోకుండా దాని కింద అట్లనే పెట్టినందుకు శుభాకాంక్షలు చెప్తూ, అభినందనలు అంటే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు చెప్పకూడదేమో, అయినా నాన్న కాబట్టి చెప్తున్నా. నీవు సల్లగుండాలనే పుస్తకాన్ని ఇంత అద్భుతంగా వచ్చిన కారకులు ఈ డిజైన్ కవర్ పేజ్ చేసినటువంటి సాగల్ల సత్యన్నకు, ఎంత ప్రేమ ఉంటే ఈ కాలంలో పిల్లల ఫోటోలు వేసుకుంటాము, అవన్నీ వేసుకున్నా కానీ కవర్ పేజీకి ఇక్కడ సీతాంజలి అనే ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి ఫోటోకు ఆమె ముఖం ఇక్కడ వేసిండు ఏఐ తోటి. అట్లా దీనికి సార్ అందరికీ కూడా ఇప్పటిదాకా చూసినాం. సార్ బాలదాస్ గారు పుస్తకంకు అందరం కూడా కన్నీటి సంద్రమైన మనం అందరం. ఎందుకో ఏమో మరి నాకు కాలం అది బిగించిన శిక్ష అనుకుంటా. నేను ఎప్పుడు కన్నీళ్ళ వెంబడే నడుస్తుంటా. మా ఆశీర్వాదం అన్న సార్ తెలుసు. ఆ కన్నీళ్ళు అయిపోయినాక నేను మళ్ళీ ఇక్కడ వచ్చినాను. అట్లా ఈ పుస్తకానికి డిజైన్ చేసినటువంటి అందరికీ కృతజ్ఞతలు చెప్తూ, ఈ పుస్తకంలో దీవించడం తెలుసు, ఆశీర్వదించడం తెలుసు, ఆలింగనం చేసడం తెలుసు, కానీ నువ్వు సల్లగుండాలి అన్నప్పుడే అమ్మ ప్రేమ దొరుకుతుంది. ఆడపిల్ల పుడితే పొడిట్లోనే గొంతు పిసికి చంపడానికి వ్యతిరేకంగా రాయబడ్డ పుస్తకం ఈ సల్లగుండాలనే పుస్తకం. ఈ పుస్తకం అంతా కూడా నేను చదివిన. ఇందులో 119 పేజీలు ఉన్నాయి. మొత్తం 97 పేజీల్లో కథా కావ్యంగా, కథా వస్తువుగా సాగింది. ఇక్కడ ఒక ఆడపిల్ల జీవితం ఉంది. ఆ ఆడపిల్ల పేరే సరియు అని నామకరణం చేసుకున్నాడు. దూరవేటి సారు మట్టి చేతులలో నుంచి జాలుబడిన చెమట చుక్క పట్టుబట్టలు కట్టుకొని ఈ ఇబ్రాహీంపట్నంలోని మాతాపితరుల సదనానికి వచ్చింది, మీరందరూ దీవిస్తారని. అటువంటి పుస్తకం ఇది. దీనిపైన నేను నా అభిప్రాయాన్ని చెప్పడం గర్వంగా అనుకుంటూ, కంటి నదిలో కన్నీరు నిండితే దేవుడా నా సంసారాన్ని కాపాడని ప్రాధేయపడ్డ ఒక ఆడపిల్ల జీవితం ఇందులో ఉంది. తుఫాను వెలిసినాక కూడా ఆడపిల్లలను కన్నీళ్లు తడుపుతాయంట. మరి అది నిత్య సత్యమే. అటువంటి స్త్రీల గురించి ఈ పుస్తకము సమాజంలో నిలబడుతుందని చెప్పవచ్చు. దీనికి ఎస్ రఘు సారు దీనికి ముందు మాట రాస్తూ, దొరవేటి సారు గురించి మాట్లాడడం నేను చిన్నగా అనిపించు. సారు తన సాహితీ ప్రస్థానాన్ని అంతా నెమరు వేస్తూ ముందు మాట రాయడం నేను చదివిన. అట్లనే వాళ్ళ జిగిరి దోస్తు మధుసూదన్ సార్, ఆ సారు ఓపెన్ టు సర్జరీ, ఓపెన్ హార్ట్ టు సర్జరీ అనే నామకరణం చేస్తే ఇదే తప్ప భిన్నంగా ఉందని నేను చదివితే, సార్ గురించి ఎంతో చెప్తాడు అనుకున్నా 4 వాక్యాలని ముగించినందుకు బాధపడ్డా సార్ నేను.
అది శీర్షిక చాలా అద్భుతంగా నాకు అనిపించింది సార్. ఇట్లా సరియు పుస్తకంలో కన్నీళ్లు కూడా పంపింది మన గుండెలను తడిసేలా. రాత్రంతా ఆమె బతుకు పుస్తకం చదివి చివరి పేజీల్లో కన్నీళ్ళ సంతకం చేశా అని నేను శ్రీకవనాలు రాసుకునేటప్పుడు ఈ వాక్యం రాసుకున్నా. ఆ పుస్తకం చదివేటప్పుడు నాకు ఇదే గుర్తుకొచ్చింది. అందుకోసమే ఒక చెప్తామన్నట్టు ఆ సరియు పుట్టినప్పటి నుంచి పెరిగి పెద్దదై తరువాత ఒక వార్డు మెంబర్గా చదువుకున్న రోజుల్లో అత్తమామలు వాళ్ళ యొక్క ఇంటి నేపథ్యము, ఆమె వార్డు మెంబర్ నుంచి ఒక సర్పంచ్గా, ఒక ఎమ్మెల్యేగా, ఒక మంత్రిగా తనను అమోఘంగా చిత్రించిన దొరవెట్టి సార్ మట్టి చేతులకు నమస్కరిస్తున్నాను. మరి చివరికి ఆమెను ముఖ్యమంత్రి చేయలేకపోయాడు. నేను అడిగిన అన్ని చేసి ముఖ్యమంత్రి ఎందుకు చేయలేవు అన్నప్పుడు ఆ 2 రాష్ట్రాలకు ఎప్పుడు స్త్రీలు ముఖ్యమంత్రి లేరు కదా, అందుకే చేయలేకపోయినా అని అడిగాడు. ముఖ్యమంత్రిని కూడా చేసింటే ఆడవాళ్ళకు ఇంకా ఏమైనా మొట్టమొదటి ముఖ్యమంత్రి అవుతుందేమో అని అనిపించింది నాకు. ఇట్లా రాముడు దేవుడైనా సరే మనిషే కదా, క్షత్రియ వంశంలో జన్మించిన వాడు. కృష్ణుడు పాలముకునే ఇల్లులు పెరిగింది కదా. వాల్మీకి రామాయణం రాసిన, భారతం వ్యాస మహర్షి రాసిన, చెండాలునికి శంకరుడు దండం పెట్టిన, లోకం బాధను తెలిసిన బుద్ధుడు. ఇట్లా దేవుళ్ళకు దేన్ని కులమతాలను మనుషులు తీసుకొని ఎందుకు చేస్తున్నారని సరియు ఈ పుస్తకంలో అడుగుతుంది మనం. ఈ పుస్తకంలో ఒక స్త్రీ పురుషునితో పాటు పురుషులు స్త్రీలు సమానమే ఈ సమాజంలో అంటూ స్త్రీ ఉన్నతంగా ఎదిగిన ప్రస్థానాన్ని దొరవెట్టి సారు అక్షరూపంలో లిఖించబడ్డ కావ్యము చల్లగుండాలి. ఈ పుస్తకం చదివితే స్త్రీలందరూ కూడా నిజంగానే చల్లగుంటారు. అటువంటి పుస్తకము ఇది. తల్లులందరూ ఇంతేనేమో, తల్లులంతా ఇంతేనేమో, ప్రపంచంలోని ప్రేమనంతా తెచ్చి బిడ్డలకు ఇస్తారు. తల్లి ఉంటేనే కదా లోకం ఉంటుంది. మరి అటువంటి తల్లికి ఎప్పుడు ఏదో ఒక శోకం. ఈ లోకంలో తల్లులందరూ చల్లగుండాలని దూరవేసి సార్ చేసిన ప్రయత్నానికి మనం అందరం చప్పట్లు కొడుతూ ముగిస్తున్నాం.